సాధారణంగా ఎవరికైనా స్నాక్స్ ఐటమ్స్ లో ఇష్టమైన చిరుతిండి సమోసా. అలాంటి సమోసా తయారీ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీల్లోకి వెలుగులోకి వచ్చాయి. జియాగూడలోని ఒక అక్రమ తయారీ కేంద్రంపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం మరియు కుల్సుంపురా పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు మరియు పదే పదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ వేలాది సమోసాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సాగిస్తున్న ఈ కల్తీ దందాను అడ్డుకుని భారీగా నిల్వలను సీజ్ చేయడంతో పాటు 73 ఏళ్ల వృద్ధుడు అబ్దుల్ రషీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జియాగూడలోని ఎస్బీఏ గార్డెన్ ఎదురుగా ఉన్న ఒక నివాస ప్రాంగణంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న తయారీ విధానాన్ని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం విస్తుపోయారు. కనీస శుభ్రత పాటించకపోవడమే కాకుండా సమోసా తయారీలో సుమారు 500 కుళ్లిపోయిన కోడిగుడ్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. FSSAI లైసెన్స్ గాని ఫైర్ సేఫ్టీ అనుమతులు గాని లేకుండా ఈ కేంద్రం నడుస్తోంది. మార్కెట్లోకి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన దాదాపు 2000 వరకు వివిధ రకాల సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబ్దుల్ రషీద్ తన స్వలాభం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. పాత బస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే సమోసాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం. వాడేసిన వంట నూనెను పదే పదే మరిగించడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ మొత్తంలో మైదా పిండి, నిల్వ ఉంచిన స్వీట్ కార్న్, సమోసా పట్టీలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో కుల్సుంపురా పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. కల్తీ ఆహారంపై ఫిర్యాదు చేసేందుకు హెచ్ ఫాస్ట్ టీం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. సాధారణంగా ఎవరికైనా స్నాక్స్ ఐటమ్స్ లో ఇష్టమైన చిరుతిండి సమోసా. అలాంటి సమోసా తయారీ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీల్లోకి వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. చెప్పండి దుర్గేష్. కల్తీ సమోసా తయారు చేస్తున్న నేపథ్యంలోనే పోలీసు ఎటకెర పట్టుకుంది. మన ప్రస్తుతానికి అయితే జియాగూడ ఉన్నటువంటి కల్తీ సమోసా తయారు చేసినటువంటి కార్మిక ఏదైతే ఉంది ఇక్కడ కర్మకాండ ఇదంతా కూడా తిండికి సంబంధించిన ఈగలు వాడుతుంది మనం చూడొచ్చు. ఇదంతా కూడా చూస్తే పోలీసు అయితే పక్క సమాచారంతోనే రైడ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సమోసాల్లో కుళ్ళిపోయిన కోడిగుడ్లు, ఉల్లిగడ్డలు, పేస్ట్ ఇవన్నీ తయారు చేసి సమోసాలు తయారు చేసి వివిధ షాపులకు బేకర్లకు పంపించినటువంటి పరిస్థితి. అంటే పోలీసులకు పక్క సమాచారం ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఫుడ్ అలర్టేషన్ సంబంధించినటువంటి హెడ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి సంబంధించినట్టు కూడా మొత్తం పక్క సమాచారంతో రైడ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రైడ్ చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా పట్టుకున్నట్టు ఇదంతా కూడా ఇది ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇది సమోసాలకు తయారు చేసినటువంటి ఇది ఇంకా విషయాలు కూడా పడేసారంటే ఇది తయారు చేస్తుంది. ఇదంతా కూడా తయారు చేసి ఈ సమోసా ఇది ఒక రోడ్ ఏదైతే ఉందో ఇది మైదా పిండితో తయారు చేసి ఇలా షేప్ లో తీసి సమోసా తయారు చేస్తారు. ఇంత ఈ టైప్ లో ఇట్లా తయారు చేస్తారు సమోసా తయారు చేస్తారు. ఇంత ఈ టైప్ లో ఇట్లా తయారు చేస్తారు. ఈ సమోసా అంతా ఇది అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నది. ఇవంతా ఉల్లిగడ్డ. ఇది ఒకసారి చూస్తే మనం వాళ్ళకి సంబంధించినటువంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎన్ని గంటలకు చేస్తారు ఏదైతే ఉందో ఆల్టరేషన్ ఇది అక్కడ సంబంధించినట్టు ఒక లైన్ ఫోన్ ఇగో ఇక్కడ మనం ఈ సమోసాలు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇదంతా ఈ సమోసాకు సంబంధించిన పిండి ఏదైతే ఉందో ఈ మైదా పిండితో చేసినంత కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఇదంతా ఇంత విచిత్రంగా చూస్తుంటే కూడా చూడొచ్చు. ఇదంతా వేస్ట్ ఇక్కడ పడేది. ఇక్కడ ఈ కట్టెలు పెట్టేసి పొయ్యి పెట్టి మనం తయారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత విచ్చలవిడిగా తయారైతుందో ఇక్కడ ఈ బౌగన్లన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ
పరిస్థితి. ఇక్కడ మనకు ఒకసారి ఇక్కడ జూమ్ వేసి చూడొచ్చు. ఇంత ఈగలాలినటువంటి దోమలాలినటువంటి ఫుడ్ ఇక్కడ పక్కన మూసి రివర్ కు పక్కనే అనుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా కల్తీ మాఫియా, కల్తీ చేస్తున్నటువంటి కూడా పోలీసులు గుర్తించారు. ఇదంతా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కల్తీ వెల్లుల్లి పేస్ట్ కానీ, కల్తీ సమోసా కానీ, కల్తీ తయారు చేస్తున్నటువంటి ఆయిల్స్ అన్నిటిని కూడా పోలీసులు ఎక్కడికక్కడ పట్టుకున్న పరిస్థితి మనం చూసి ఇక్కడ అక్కడ పెట్టినటువంటి రోల్స్ ఏదైతున్నాయో ఈ రోల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇవి సమోసాకు తయారు చేసినటువంటి, ఇది మైదా పిండితో తయారు చేసింది ఈ రోల్స్. ఇవన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ సమోసాలు ఏదైతున్నాయో ఇవి ఇక్కడ డొల్లాలని ఇవన్నీ కూడా సమోసాలు తయారు చేస్తున్నారు. మరి పోలీసులు అయితే ఎటకేలకైతే పట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇటువంటి మాఫియాలు కూడా హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే రకరకాలకు సంబంధించినటువంటి ఇవి తయారు చేస్తున్నారు. ఇక్కడ పౌడర్ వేసి కానీ కెమికల్స్ ఇవన్నీ రకరకాల ఇవన్నీ కూడా ఆయిల్ ఏదైతే ఉన్నదో పదే పదే వాడినటువంటి నాసి రకం ఆయిల్ అన్నిటిని కూడా వాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే పోలీసులు కూడా పక్క సమాచారంతో పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ నిర్వాహకులే చెప్తున్నారు. ఇదంతా ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఏదైతే ఉన్నదో జయగూడ, కుల్సంపుర ఇక్కడ ప్రాంతాలన్నిటి కూడా సప్లై చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి బేకరీలు కానివ్వండి, ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాప్స్ ఏదైతే బండ్ల మీద ఉన్నాయో ఆ షాప్స్ అన్నిటి కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ యొక్క కేంద్రం ఏ విధంగా ఉందంటే మొత్తం విచ్చలవిడిగా నడుపుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కట్టెలు పెట్టి మంట పెట్టి అక్కడ కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు ఇవన్నీ రకరకాలుగా పెట్టి దోమలు ఈగలన్నీ వాళ్తున్నాయి. ఇవన్నిటిని కూడా తినడం వలన అనారోగ్యాల సమస్యలు వస్తున్నాయి, ఆసుపత్రి పాలవుతున్న ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వారి దగ్గర కొనుక్కుంటే పరిస్థితి ఆగమైపోతున్నది, అగమే గోచరమైపోతుందని చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజలు సమోసాలు తినాలంటే భయభ్రాంతికి గురవుతున్నట్టు ఇటువంటి కర్మాగారాలు ఇటువంటి హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా దొంగచాటున నడుపుతుంది. ఎందుకంటే ఎక్కడ పర్మిషన్, FSSAకి సంబంధించిన పర్మిషన్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ మామూలు బోర్, ఈ బోర్ ఏదైతే మూసి పక్కన వేసాము ఈ బోర్ల నుంచి వాడుతున్నటువంటి వాటర్ తోనే సమోసాలు తయారు చేస్తున్నారు. పిండి మనం ఒకసారి వాటర్ చూడొచ్చు. ఈ వాటర్ అన్ని కూడా ఇదే బోర్లో తీసినటువంటి వాటర్ సమోసాలు తయారు చేస్తున్నారు. అంటే ఆరోగ్యాలతో ఎంత చెలగాట మారుతుందని కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఇదే కర్మాగారంలో ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఓనర్ హసీన్ ఎవరైతే ఉన్నారో తన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఇటువంటి ఎన్ని ఉన్నా పోలీసులకు ఎఫ్ఆస్ట్ ఏదైతుందో ఎఫ్ఆస్ట్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ టీం ఉంది, వాళ్ళకి సమాచారం కానీ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన FSS సంబంధించినటువంటి లేబుల్స్ ఇవన్నీ కూడా వీళ్ళే ముద్రించుకొని వీళ్ళు సర్టిఫికేట్ పెట్టుకుని నడుపుతున్నటువంటి పైన కూడా ఆట తీస్తామని పోలీసులు మరో పక్కసారి చెప్తున్నారు. ఇటువంటి కర్మాగారాల పైన పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఇటువంటివి కనుక నాసిరకం కానీ నాణ్యత లేని కానివ్వండి అక్రమంగా తయారు చేస్తున్నటువంటి ఉంటే పక్క పోలీసు సమాచారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం ఇదంతా కూడా కర్మాగారం ఏ విధంగా ఉన్నదో ఒక మొత్తం అగ్గమే గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అక్కడ కనీసం ఒక క్లీన్నెస్ లేదు, ఒక కట్టెలు కర్రలు అవన్నీ కూడా ఈగలు దోమలు ఆలుతున్నటువంటి పరిస్థితి. మూసి రివర్ పక్కనే ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మొత్తం రైడ్ చేస్తారు. ఎట్టకేలకు వాళ్ళ పైన కేసు నమోదు. ఇటువంటి పైన మరొకసారి కూడా చర్యలు తీసుకొని పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దుర్గేష్, ఎటువంటి శుభ్రత పాటించకుండా ఇటువంటి కల్తీవి తమ సొంత లాభం కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. దీనిపై ప్రభుత్వం గాని పోలీసులు గాని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ప్రజలు కూడా ఇక మీదట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం రీసెంట్ గా చూస్తే పాలు గాని నీరు గాని ప్రతిదీ కల్తీమయమే అవుతుంది. దీనిపై ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు దుర్గేష్? ఖచ్చితంగా పోలీసులు ఒక పక్కన చెప్తాను, ప్రభుత్వం చెప్తాను. ఇక్కడ GHMC లోపం వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే GHMC ఫుడ్ సేఫ్టీ వాళ్ళు సరిగ్గా లేకపోవడంతో నాణ్యత లేకపోవడంతో ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా కేవలం ఇప్పుడు సంబంధించిన టాస్క్ టీమ్ ఏదైతుందో సపరేట్ గా ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ నాసి రకం గానీ కల్తీ గానీ తయారు చేస్తున్న మూటాల పైన కూడా రైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇటువంటి పైన కూడా సీరియస్ గా తీసుకుని చెప్పి ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఇదే కాదు, అల్లం వెల్లుల్లి కానివ్వండి, కాయిల్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవన్నీ కల్తీ చేస్తారు. కల్తీ చేసి ప్రజలకు అంటగట్టి అక్రమ సంపాదన కోసము లాభం కోసము వాళ్ళు డబ్బు సంపాదించాలని అడ్డదారి తొక్కుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి మూటలన్నిటి కూడా హైదరాబాద్ నగరంలో విచ్చలవిడండి. వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి కర్మాగారాలు పుట్టుకలు అంటే భయపడాలని పరిస్థితులు అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తారు. ఇటువంటి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా, వీళ్ళని బయటికి పంప కూడా వీళ్ళని యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు అయితే కోరుతున్నారు. ఇటువంటివి అనేకం ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. కేవలం తెలిసిన వాటి పైన పోలీసులు రైడ్ చేస్తున్నారు, తెలియని వాటి అనేకం విచ్చలవిడిగా ఉన్నాయి. వాటిని వెలికి తీసి అక్కడ GHMC అధికారులు కానివ్వండి, ఇప్పుడు పోలీసులు కానివ్వండి, ఫుడ్ సేఫ్టీ అందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటే కనీసం అరికట్టేటటువంటి పరిస్థితి ఉంటుందని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ నగరం ప్రజలు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.
क्या बोला वीडियो निकाल के भिजाओ बोलो।